రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య కారు టిప్పర్ని ఢీకొట్టినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. లాస్యనందిత కారు బ్యానెట్పై డస్ట్ గుర్తించారు. లాస్యనందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్మార్టం జరుగుతోంది. పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు. కూతురి మరణవార్త విని తల్లి స్పృహ తప్పి పడిపోయారు. సోదర నివేదిత గుండెలు పగిలేలా రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది. ఇక యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్యనందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం లాస్య మృతిపై సంతాపం ప్రకటించారు. లాస్యనందిత నివాసం కంటోన్మెంట్లోని లాస్యనందిత నివాసం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి, గాంధీ ఆసుపత్రిలో లాస్యనందిత మృతదేహానికి పోస్ట్మార్టం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే పోస్ట్మార్టం అనంతరం కంటోన్మెంట్లోని తన నివాసానికి మృతదేహాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ఇప్పటికే ఉదయం జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృత్యువాత పడ్డారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే తనకు రెండో ప్రమాదం జరిగింది. నల్గొండ సభకు వెళ్ళినటువంటి లాస్యనందిత గతంలో 13వ తేదీన తాను రిటర్న్ జర్నీలో ఉండగా తనకు తిరుగు ప్రయాణంలో కూడా ఒక టిప్పర్ ఢీకొనడంతో అక్కడ ఉన్నటువంటి కారు కూడా నుజ్జునుజ్జైంది. అది జరిగిన 10 రోజుల ఘటనలోనే పూర్తిగా మరోసారి పెద్ద ఎత్తున భారీ ప్రమాదం అనేది తనకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక లారీని ఢీకొట్టిన కారణంగా దాదాపు ఒక 100 మీటర్ల దూరం కారు లాక్కొని వెళ్ళినట్టుగా ప్రస్తుతం అయితే సమాచారం అయితే అందుతుంది. ఇంకా పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది. అక్కడ ఏదైతే అమేద హాస్పిటల్ నుంచి, సంగారెడ్డి పటాన్చెరులో ఉన్నటువంటి అమేద హాస్పిటల్ నుంచి గాంధీ ఆసుపత్రికి లాస్యనందిత ఎమ్మెల్యే మృతదేహాన్ని ప్రస్తుతం పార్థివ దేహాన్ని ఏదైతే గాంధీ ఆసుపత్రికి మార్చురికి తరలించారు. అక్కడ కాసేపట్లోనే పోస్ట్మార్టం కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి నేరుగా గాంధీనగర్లో, అశోక్ నగర్లో ఉన్నటువంటి తన పాత నివాసం ఏదైతే ఉందో దాదాపు అభిమానులు, సందర్శకుల సందర్శనార్థం దాదాపు ఒక గంట సేపు అక్కడ ఉంచిన తర్వాత కంటోన్మెంట్లో ఉన్నటువంటి కార్ఖానాలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం చూసేటువంటి ఆ ఇంటి వద్దకు పార్థివ దేహాన్ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చాలామంది ఎవరైతే అభిమానులు ఉన్నారో తన మృత్యువాతను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం లాస్యనందిత 2023 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో తాను గెలుపొందారు. గతంలో 2016లో తాను పోటీ చేసింది, కార్పొరేటర్గా పోటీ చేసింది. కవాడిగూడ నుంచి కూడా తాను గెలుపొందినటువంటి పరిస్థితి. 2022లో జరిగినటువంటి ఎన్నికల్లో తాను ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను గెలుపొందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న, ఎవరైతే ప్రస్తుతం చనిపోయినటువంటి లాస్యనందిత తండ్రి ఉన్నారో తాను కూడా గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మృత్యువాత పడ్డారు. ఈ మధ్య కాలంలోనే సంవత్సరికం కూడా పూర్తయింది. ఆ కార్యక్రమాల్లో కూడా 2 కూతుళ్ళు కావచ్చు, 3 కూతుళ్ళు కూడా పూర్తిగా కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్సాహంగానే పాల్గొని తన తండ్రిని కూడా గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా డిసెంబర్ 23వ తేదీన లిఫ్ట్లో కూడా ఇరుకొని 3 గంటల పాటు కొంత ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే కనబడింది. అది జరిగిన 2 నెలలకే మరోమారు ఈ ఘటన జరిగింది. అంతేకాకుండా నల్గొండ సభలో కూడా ఇలాంటి తిరుగు ప్రయాణంలో కూడా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కార్యకర్తలు కావచ్చు, అభిమానులందరూ కూడా ఇప్పటికే ఏదైతే వాళ్ళ నివాసాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా పలువురు బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటికే తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు తన పార్థివ దేహం ఇంటికి చేరుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు 3 కూతులు ఎవరైతే ఉన్నారో అటు బాసర టెంపుల్కు వెళ్ళి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్ పైన రైలింగ్ ఢీకొని ఒక కారు చాలా ప్రమాదానికి గురైనట్టుగా ప్రస్తుతం అయితే వార్తలు అయితే మనకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో లోపల అటు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. చాలామంది వార్తను కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రధానంగా లాస్యనందిత చాలా యువ ఎమ్మెల్యే కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మా ముఖ్య కార్యకర్తలందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు చూసుకోవచ్చు. వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎమ్మెల్యే గారు, ద ఫస్ట్ ఎమ్మెల్యే ఫర్ ద కంటోన్మెంట్
సాయన్న కూతురుగా ఆమె ఎంత కష్టపడి ఆమె గెలిచిన తర్వాత మళ్ళీ ఆమె గుడ్ డేస్ మేము చూడలేకపోతున్నాం. ఇట్స్ రియలీ డిస్గ్రేస్ఫుల్ మేడం, ఇట్స్ రియలీ వెరీ డిస్గ్రేస్ఫుల్. మొన్న యానివర్సరీ వచ్చినప్పుడు కూడా చాలా మొన్న వాళ్ళ ఫాదర్ యానివర్సరీ రోజు చాలా చాలా హ్యాపీగా రిసీవింగ్ మూడ్లో ఉండే మేడం, ఎంతో హ్యాపీగా ఉండే మేడం. లాస్ట్ షీ రియలీ వి మిస్ హర్. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఎవరిని కదిలించినా తన మృత్యువార్తను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తల్లి ఉదయం నుంచి కూడా తన కూతురు మరణ వార్త విని చాలా దిగ్భ్రాంతిగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి ఆమె కూడా కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా తాను ఎన్నికయ్యారు. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను గెలుపొందడం జరిగింది. వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులందరూ, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలిసిన మరణ వార్త తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఈ కంటోన్మెంట్లో చాలామంది కూడా ఎంతోమందికి సహాయం చేశారు. అందరి కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కూడా ఎంతో సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి తమ నేత మరణ వార్త ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నటువంటి నేపథ్యంలో కేవలం గెలిచిన 2 నెలల్లోనే మరొక ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ కూతురు కూడా మరణించడం పట్ల చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఒక నిమిషం, 2 నెలల కాలంలోనే ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది. వాళ్ళ నాన్న చనిపోయిన సందర్భంలోనే ఇప్పటికే ఏడాది పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఆమె చనిపోవడానికి మీరు ఎట్లా భావిస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఆయన చచ్చిపోయిన విషయమే ఇప్పుడు దాకా మేము మర్చిపోలేకపోతున్నాము. దాంట్లో ఇప్పుడు మళ్ళీ లాస్య గారు ఇట్లా అయిందని చెప్పి అసలు మేము మేము ఎక్స్పెక్ట్ కూడా చేస్తలేము ఇట్లా అవుతుందని చెప్పి. ఆమె అసలు సాయనగానే మరవలేకపోతున్నాం మేము. వాళ్ళ మళ్ళీ ఇంకో లాస్య గారు ఇట్లా జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. మేము చాలా దీనికోసం బాగా ఇదవుతున్నాం, బాధపడుతున్నాం. కంటోన్మెంట్లో సాయన్న ఎట్లాంటి సేవలు చేశారు, తర్వాత ఆయన తర్వాత ఈమె కూడా చాలామందికి సహాయం చేస్తూ వచ్చారు. అందరికీ దగ్గరగా ఉంటూ ప్రతి కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది కదా, ఎట్లా అనుకుంటున్నారు? కంటోన్మెంట్ అంటేనే సాయన్న అంటే కంటోన్మెంట్. సాయన్న అన్స్టాపబుల్ ఎమ్మెల్యే, ఇక్కడ అన్స్టాపబుల్ ఎమ్మెల్యే. కంటిన్యూస్గా ఆయన ఎమ్మెల్యే ఇది చేస్తారు. అందరు ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళతోటి, చిన్నలతోటైనా పెద్దలతోటైనా అందరితోటి ఆయన ఎఫెక్షన్గా ఉంటుండే. ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉంటుండే. ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, తమ్మి, అన్న అనుకుంటే అందరినీ పలకరిస్తుండే. అందరితోటి పేరున వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక నాయకుడు సాయన్న. ఆయనని అసలు మేము ఆయననే మర్చిపోలేకపోతున్నాం. దాంట్లో మళ్ళీ అలా ఇంకో వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు ఆయన ఇట్లా అయిందని చాలా బాధాకరమైన విషయం అండి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 2వ ప్రమాదం జరిగింది. ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే సాయన్న వార్త కూడా ఇప్పటికే జీర్ణించుకోలేకపోతారు. ఇటీవల కాలంలోనే సంవత్సరం కూడా పూర్తయింది కదా, మీరేమనుకుంటున్నారు? ఒక కంటోన్మెంట్కి ఒక మంచి నాయకురాలని కోల్పోయామండి. సాయన్నది కూడా ఒక విషాదం. దాంట్లో అది తేరుకునే లోపే ఈమె చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎట్లా ఉండేవారు, మీతో ఎట్లా ఉండేవారు సార్? అంటే నేను కాంగ్రెస్ లీడర్ని, అయినా కూడా అంటే వాళ్ళు మంచిగా ఉంటారు కాబట్టి మేము పార్టీలను వీడి ఇట్లాంటి అప్పుడు రావాలి కాబట్టి వచ్చినాము. మంచి వాళ్ళు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. చాలా వరకు కూడా తన మరణ వార్తను కార్యకర్తలు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా అశోక్ నగర్లోని తన నివాసానికి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ గంట సేపు అక్కడ పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం కార్ఖానాలో ఉన్నటువంటి తన నివాసానికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, తన పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. సిద్ధు.